మందికి ఒక సాధారణ సమస్య ఉంటుంది. పగటి సమయంలో సాధారణంగా ఉంటారు, కానీ రాత్రి పడుకునే సమయానికి మనసు ఒక్కసారిగా ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతుంది. సైకాలజీ ప్రకారం దీనికి కారణం ఏంటంటే, పగటి పూట మన మెదడు ఎన్నో పనులతో బిజీగా ఉంటుంది. పని, మనుషులు, సంభాషణలు, చుట్టూ ఉన్న వాతావరణం వంటి ఎన్నో విషయాలు మన దృష్టిని మళ్లిస్తాయి. అందుకే మన ఆలోచనలు ఎక్కువగా బయటికెళ్ళిపోతాయి. కానీ రాత్రి సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా మారుతుంది. చుట్టూ ఉండే అంతరాయాలు తగ్గిపోతాయి. అప్పుడు మన మెదడు రోజంతా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన ఆలోచనలను పరిశీలించడం ప్రారంభిస్తుంది. ఇది నిజానికి మెదడు చేసే ఒక సహజ ప్రక్రియ. సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నమే ఇది. అయితే ఈ ఆలోచనలు ఎక్కువగా కొనసాగితే అది ఒత్తిడిని పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు నిపుణుడు ఒక చిన్న అలవాటు సూచిస్తున్నారు. పడుకునే ముందు మనకు ఉన్న ఆలోచనలు, సమస్యలు కాగితంపై రాయడం మంచిదని చెప్తున్నారు. ఇలా రాయడం వల్ల మన మెదడు ఒక సంకేతం వెళ్తుంది. సమస్యను గుర్తుపెట్టుకున్నాం, రేపు వాటిని చూసుకుంటాం అనే భావన ఏర్పడుతుంది. దీంతో మనసు క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎక్కువగా ఆలోచించడం బలహీనత కాదు, అది చాలా చురుకైన మెదడు లక్షణం. కానీ ఆ ఆలోచనలకు సరైన దిశ ఇవ్వడం మన చేతుల్లోనే ఉంటుంది.